హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఫుడీ. ఈరోజు మనం తయారు చేయబోయేది చాలా టేస్టీ అయిన మిక్స్డ్ ఫ్రూట్ అండ్ సేమియా పాయసం రెసిపీ. ఈ పాయసం చాలా తక్కువ సమయంలో తయారు చేయవచ్చు. ఈ వీడియోలో మీకు సేమియా ఎలా వేయాలి, ఏ పండ్లు వాడాలి, పాలు మరిగించడం ఎలా, పాయసాన్ని స్వీట్నెస్ ఎలా యాడ్ చేయాలి, టాపింగ్స్ కోసం ఏం చేయాలి. ఈ పాయసం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. పండగల సమయంలో లేదా ఏదైనా స్పెషల్ డేస్లో తయారు చేసి అందరినీ ఆకట్టుకోండి. ఈ వీడియో చూడండి మరియు ఈ రుచికరమైన పాయసాన్ని తయారు చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు అందులోని తగినన్ని నీళ్లు పోసి సేమియాని ఉడకనివ్వండి. సేమియా ఉడికిపోయిందండి. సేమియా ఉడికిందో లేదో చూసి టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని పాలు పోసి వేడి చేసుకొనివ్వండి. అందులో కొంచెం కోవా వేసుకొని కలుపుతూ ఉండండి. ఉడికించి పక్కన ఉంచుకున్న సేమియా వేసి కలుపుకోండి. ఒక కప్పు చక్కెర వేసుకోండి. తగినంత మిల్క్ మేడ్ వేసి కలుపుకోండి. ఇప్పుడు చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని కలుపుతూ ఉండండి. బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఫ్రూట్స్ వేసి కలుపుకోండి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోండి. అందులోనే కొన్ని టూటీ ఫ్రూటీ వేసి కలుపుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన హెల్తీ అండ్ టేస్టీ పాయసం రెడీ అయిపోయింది. ఇది చాలా తేలికగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళకు ఒకసారి చేసి పెట్టండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. మీరు ఏదైనా ప్రశ్నలు లేదా సమాధానాలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ధన్యవాదాలు.